రూపాలి మగాళ్ళను చంపాలి. పార్ట్ 3. గజపతి ఇంట్లో దొరికిన వజ్రాలు పట్టుకుని లక్ష్మి వేగంగా నడుస్తుంది. ఆ సమయంలో దూరం నుండి కుక్కల అరుపులు వినిపిస్తాయి. అప్పుడు లక్ష్మి చుట్టుపక్కల గమనిస్తున్నప్పుడు చెట్ల వెనుక నుండి ఎవరో వెళ్ళినట్లు ఆమెకు అనిపిస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఏవమ్మా వయ్యారి, ఎక్కడి నుండి వస్తున్నావు? అది నేను దెయ్యాన్ని దగ్గరగా చూసిన లక్ష్మికి మాటలు తడబడతాయి. నా ఇంట్లో దొంగతనం చేస్తే నాకు తెలీదు అనుకున్నావు కదా? వద్దు వద్దు, నన్ను కొట్టుకు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో దొంగతనం చేస్తావు? ఆ వజ్రాల గురించి నీకు ఎవరు చెప్పారు? నేనే ఏదో డబ్బుకు ఆశపడి ఇలా చేశాను రూపాలి, దయచేసి నన్ను వదిలే. నువ్వు చెప్పేది అబద్ధమని అర్థమవుతుంది. నువ్వు కాని నిజం చెప్పకపోతే నీ కూతురు అనాథ అయిపోతుంది. లక్ష్మి ప్రాణ భయంతో జరిగింది మొత్తం దయ్యంతో చెబుతుంది. ఆ మాటలను బట్టి తన తండ్రి గజపతి బ్రతికే ఉన్నాడని తెలిసి దెయ్యం కోపంతో రగిలిపోతుంది. వాళ్ళంతా ఎక్కడున్నారో చెప్పు. నిజంగా వాళ్ళు ఉన్న చోటు నాకు తెలీదు. కొన్ని రోజుల క్రితం మీ నాన్నను కలిసి మాట్లాడాను అంతే. మరి వజ్రాలు ఎలా ఇవ్వబోతున్నావు? ఇంకొన్ని రోజుల్లో మీ నాన్నే వజ్రాల కోసం వస్తారు. అంతకు మించి నాకేం తెలీదు రూపాలి, దయచేసి నా మాట నమ్ము. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా నాన్న వజ్రాల కోసం వస్తారు. అప్పుడు నేను వాళ్ళ ఉన్న చోటు తెలుసుకుంటా. ఈ విషయంలో నీకు నచ్చినట్టు చేసుకో రూపాలి. తొందరపడకు. వాళ్ళు నా చేతికి చిక్కే వరకు నేను మీ ఇంట్లోనే ఉండబోతున్నా. మా ఇంట్లోనా? నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో ఉంటా, లేదంటే నేను చంపి నీతో పాటు శ్మశానంలో ఉంటా. ఆ మాటకు భయపడి దెయ్యం తమతో పాటు ఉండడానికి లక్ష్మి ఒప్పుకుంటుంది. అలా దెయ్యం తన ఇంటికి రావడం చూసి కోమలి ఆశ్చర్యపోతుంది. ఆ సమయంలో తన తల్లి ద్వారా విషయం తెలుసుకుంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఇద్దరూ మౌనంగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం తాంత్రికుడు వశమైన రాజేష్ ఉదయ గ్రామంలోకి అడుగు పెడతాడు. ఆ సమయంలో రాజేష్ ఊర్లో నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న స్త్రీలు అతని చూసి ఆశ్చర్యపోతారు. అమ్మో, ఎవరే ఆ కుర్రాడు? పోయి మన ఊర్లోకి వచ్చాడు. నిజమే అక్క, ఒకవేళ ఆ రూపాలి కంటపడితే అంతే సంగతి. భగవంతుడా, రానున్న రోజుల్లో ఇంకెన్ని సమస్యలు రాబోతున్నాయో ఏంటో. మన జీవితాల్లో ప్రశాంతత లేకుండా పోయింది. రాజేష్ చుట్టుపక్కల ప్రదేశాలు గమనిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కోమలి రాజేష్ ని గమనిస్తుంది. ముందైతే కోమలి తన కళ్ళను తాను నమ్మలేకపోతుంది. ఆ తర్వాత కంగారుగా రాజేష్ వద్దకు పరిగెత్తుకుని వస్తుంది. నిజానికి తాంత్రికుడు వశమైన రాజేష్ మెదడును ప్రస్తుతం తన చోటులో తాంత్రికుడు అదుపు చేయగలడు. కాబట్టి కోమలి ఎవరు, వారి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అతనికి తెలుసు. నువ్వేంటి రాజేష్ ఇక్కడికొచ్చావు? నిన్ను కలవాలనే వచ్చాను కోమలి. అసలు నువ్వు ఊరు వచ్చాక ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు. సారీ రాజేష్, ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం పదా అని కోమలి రాజేష్ ని తీసుకుని ఊరికి దూరంగా ఉన్న చెరువు వద్దకు తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు అడగాలని కోమలి అనుకుంటుంది. కానీ తన నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? ఏదైనా మాట్లాడు కోమలి. నన్ను క్షమించు రాజేష్, ఇక్కడున్న పరిస్థితులను బట్టి నీకు ఫోన్ చేయలేకపోయాను. మరేం పర్లేదు, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు రాజేష్, నువ్వు ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు అని కోమలి ఊర్లో ఉన్న పరిస్థితుల గురించి, రూపాలి గురించి రాజేష్ తో చెబుతుంది. అలానే దెయ్యంగా ఉన్న రూపాలి తమతో పాటు ఇంట్లో ఉన్నట్లు చెబుతుంది. ఆ మాట వినగానే రాజేష్ సంతోషిస్తాడు. నువ్వు నా గురించి ఏం కంగారు పడకు కోమలి. అసలు నాకు ఈ ఊరికి ఏ సంబంధం లేదు, కాబట్టి ఆ రూపాలి నన్ను చంపే అవకాశం లేదు. నువ్వు చెప్పేది నిజమే రాజేష్, కానీ రిస్క్ తీసుకోవడం ఎందుకు? పోనీ ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా కోమలి, ప్లీజ్. రాజేష్ మీద ఉన్న ప్రేమ కారణంగా తన ఇంటికి తీసుకువెళ్లడానికి కోమలి ఒప్పుకుంటుంది. మరోవైపు గృహలో తలదాచుకున్న గ్రామస్తులు తమ వద్ద ఉన్న కొంచెం ఆహారాన్ని పంచుకుని తింటారు. ఇదిలా ఉండగా కైరా ఒక ఖాళీ స్థలంలో తన వేగాన్ని పరీక్షించుకుంటుంది. అయ్యో కైరా,
ఇది నీ వల్ల కాదు గాని పద పోదాం. జీవితంలో ప్రయత్నిస్తూ ఓడిపోవచ్చు బుజ్జి, కానీ ప్రయత్నించడం ఆపకూడదు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? కోమలి రాజేష్ తో కలిసి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో లక్ష్మి కంగారు పడుతూ ఎవరిని అడుగక కోమలి విషయమంతా తల్లితో చెబుతుంది. ముందైతే రాజేష్ ని ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు, కానీ కూతురి మాటను పక్కను పెట్టలేక సరేనని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రాజేష్ విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని చూపిస్తారు. అలా గదిలోకి వచ్చిన తర్వాత రాజేష్ కళ్ళు మూసుకుంటాడు. రాజేష్, నా మాట శ్రద్ధగా విను. మరో 3 రోజుల్లో కులేంద్ర ఘడియలు రాబోతున్నాయి. ఆ ఘడియల్లోపు ఎలాగైనా రూపాలి నా ముందు ఉండాలి. సరే గురువా, నీ ఆజ్ఞను తప్పక పాటిస్తా. రూపాలి. సాయంకాల సమయానికి ఊర్లో తిరుగుతున్న దెయ్యం లక్ష్మి ఇంటి వద్దకు చేరుకుంటుంది. ఆ సమయంలో రాజేష్ ని చూసిన దెయ్యం కోపంగా అతని మీద వెళ్ళబోతుంటే కోమలి అడ్డుపడుతుంది. అప్పుడు రాజేష్ ఈ ఊరివాడు కాదని చెప్పడంతో దెయ్యం కోపం కాస్త తగ్గుతుంది. ఆ సమయంలో రాజేష్ కళ్ళ ద్వారా తాంత్రికుడు రూపాలిని చూసి సంతోషిస్తాడు. ఇక్కడి పరిస్థితులను అనుగుణంగా నడుచుకో. కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ ప్రాణాలు పోతాయి. నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది రాదు. కేవలం నేను నా పని మాత్రమే చేసుకుంటా. గృహలో ఉన్న తాంత్రికుడు తన తపో శక్తితో మాతను పూజిస్తున్నాడు. కొన్ని క్షణాల తర్వాత తాంత్రికుడు ఎదురుగా ఒక ద్రావణం సీసా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు తాంత్రికుడు ఒక మంత్రం జపించగా నిద్రపోతున్న రాజేష్ మేలుకుని గదిలో నుండి బయటకొస్తాడు. అలా బయటకొచ్చిన రాజేష్ ఇంటి నుండి తూర్పు వైపు 12 అడుగులు వేస్తాడు. రూపాలి బాసిని మరక్రియ జూకిని తిలోతి పాహిమా గలోతి పాహిమా. రూపాలి బాసిని మరక్రియ జూకిని తిలోతి పాహిమా గలోతి పాహిమా. మంత్రాలు చదవడం పూర్తయిన తర్వాత రాజేష్ ఎదురుగా ఉన్న తాంత్రిక ముగ్గు మధ్యలోకి ద్రావణ సీసా ప్రత్యక్షమవుతుంది. మరోవైపు నిద్ర పట్టని కోమలి రాజేష్ తో మాట్లాడాలని గదిలోకి వస్తుంది. ఆ సమయంలో రాజేష్ తన గదిలో లేకపోవడంతో కంగారు పడి ఇంటి బయటకొచ్చి వెతుకుతుంది. అప్పుడు కోమలి ఎదురుగా దెయ్యం ప్రత్యక్షమై, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు పిల్ల? అది నీకు అనవసరం. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నాతో మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడు, లేదంటే తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇది మంచి పిల్ల లక్షణం అంటే. దెయ్యం మాట్లాడి అక్కడి నుండి మాయమైపోయిన తర్వాత రాజేష్ ని వెతుక్కుంటూ కోమలి ఊర్లోకి వెళ్తుంది. అలా చీకట్లో నడుస్తున్న కోమలికి రాజేష్ ఎదురుపడతాడు. ఆ సమయంలో తనకు నిద్ర పట్టక బయటకు వచ్చానని చెబుతాడు. ఆ మాయ మాటలను కోమలి నమ్ముతుంది. నేను మరో 2 రోజుల్లో వజ్రాల కోసం ఊర్లోకి వెళ్ళబోతున్నా. దాంతో మన సమస్య తీరుతుందనిపిస్తుంది. నీ బిడ్డ సావుకు ఒక రకంగా మేమంతా కారణమయ్యాం. అయినా మా కోసం మీ ప్రాణాలు పలంగా పెడుతున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమయ్యగారు. నా బిడ్డ సావు నన్ను ఇంకా వేధిస్తుంది. మళ్ళీ చూస్తూ చూస్తూ ఇంకొన్ని ప్రాణాలు నా కళ్ళ ముందు పోవడం నేను తట్టుకోలేను. జరిగింది ఎలాగో మనం మార్చలేం కదా. ఒకవైపు గజపతి ఆ వజ్రాల కోసం తిరిగి ఊర్లోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకోవైపు తాంత్రికుడు వశంలో ఉన్న రాజేష్ దెయ్యాన్ని తనతో పాటు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మరోవైపు ఇంటి నుండి వెళ్లిన తన బిడ్డ రాజేష్ కోసం జానకి ఎంతగానో చింతిస్తుంది. ఆ సమయంలో జానకి తన స్నేహితురాలిని కలిసి కొడుకు గురించి మాట్లాడుతుంది. అసలు నా బిడ్డకు ఏమైందో తెలియడం లేదు. కనీసం వాడి దగ్గర నుండి ఒక కబురు కూడా రాలేదు. ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తుంది. నువ్వు భయపడకక్క. ఈ సమయంలో నీకు ఖచ్చితంగా సాయం చేసే ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఎవరది? ఇక్కడ నుండి 25 మైళ్ళ దూరంలో జుబారి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కైరా అనే ఒక మాంత్రికురాలు ఉంటుంది. ఆమె నీకు ఖచ్చితంగా సాయం చేస్తుంది. మాంత్రికురాలా? రాజేష్ వెళ్ళినప్పటి నుండి ఏదీ సక్రమంగా లేదు అక్క. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను కలవడమే సరైన పని. తన స్నేహితురాలి సలహా మేరకు కైరాను కలవడానికి జానకి జుబారీ గ్రామం బయలుదేరుతుంది.
ఆ ఊరి ముఖద్వారం వద్ద దారికి ఇరువైపులా వెలుగుతున్న దీపాలు ఉంటాయి. అప్పుడు జానకి ఆ దారి గుండా ముందుకు వస్తున్న సమయంలో ఆమెను పొగ అలుముకుంటుంది. ఒకవేళ తనలో దుష్టశక్తి ప్రభావం ఉంటే పొగ దాటి ముందుకు రాలేదు. మీరు భయపడకండమ్మా, మీ అబ్బాయికి ఏమైందో నేను తెలుసుకుంటా. ఆ సమయంలో కైరా ఒక అంజనం ద్వారా రాజేష్ కి ఏం జరిగిందో తెలుసుకుంటుంది. అయ్యో భగవంతుడా, నా బిడ్డకు ఇలాంటి గతి పట్టించావేంటి? మీరు భయపడకండి. ఆ తాంత్రికుడి బారి నుండి మీ బిడ్డను కాపాడే బాధ్యత నాది. నా బిడ్డను వశపరుచుకున్న ఆ తాంత్రికుడు మరెవరో కాదమ్మా, నా భర్త. ఏంటమ్మా మీరనేది? అవును తల్లి, నేను కడుపుతో ఉన్నప్పుడే ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ విధి మళ్ళీ మమ్మల్ని ఈ విధంగా కలుపుతుందని అనుకోలేదు. మీరు అధైర్యపడకండి. ఎట్టి పరిస్థితుల్లో మీ బిడ్డను కాపాడి తీరుతా. ఇప్పుడు చూస్తారుగా ఈ కైరా ఆడించే ఆట. కైరా రాజేష్ ని కాపాడడం కోసం ఉదయ గ్రామానికి పయనమవుతుంది. మరోవైపు గజపతి మారు వేషంలో లక్ష్మిని కలవడం కోసం ఊర్లోకి బయలుదేరుతాడు. అలా ఒంటరిగా నడుస్తున్న గజపతి ముందుకు ఉన్నట్టుండి రాజేష్ వస్తాడు. ఆ సమయంలో రాజేష్ ని చూసిన గజపతి కంగారు పడతాడు. భయపడ్డావా? నీ కళ్ళను చూస్తుంటే ఆడవాళ్ళ కళ్ళలాగా లేవు. నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు గజపతి. రాజేష్ పేరు పెట్టి పిలవడంతో గజపతి ముందుకు వెళ్లకుండా ఆగిపోతాడు. ఎవరు నువ్వు? అసలు నా పేరు నీకెలా తెలుసు? నువ్వు ఈ ఊర్లో ఏం చేస్తున్నావు? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ఓపిక లేదు గజపతి. నాకు నీ రూపం కావాలి. నా రూపమా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అని గజపతి అక్కడి నుండి వెళ్లబోతుంటే రాజేష్ తన వద్ద ఉన్న సీసా మూత తెరుస్తాడు. అప్పుడు అందులో నుండి వచ్చిన పొగ కారణంగా గజపతి స్పృహ కోల్పోతాడు. ఆ తరువాత గజపతిని ఆవహించిన పొగ రాజేష్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కొన్ని క్షణాలకు రాజేష్ రూపం గజపతిలాగా మారుతుంది. నువ్వు భయపడి నా పని చెడగొట్టకు. నేను వెళ్ళి ఆ చెట్టు వెనక దాక్కుంటా, సరేనా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఆ తర్వాత నువ్వు మాట ఇచ్చినట్టు నన్ను నా బిడ్డను ప్రాణాలతో వదిలేయాలి. ముందైతే నువ్వు పని పూర్తి చెయ్యు. లక్ష్మి వజ్రాల పెట్టి పట్టుకుని గజపతి కోసం ఎదురు చూస్తుంది. సరిగ్గా మధ్యరాత్రి వేళలో గజపతిలాగా రూపం మార్చుకున్న రాజేష్ నడుచుకుని వస్తాడు. వజ్రాలు ఎక్కడ? నా దగ్గర ఉన్నాయి, కానీ నాకు ఇస్తానన్న డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? వాటిని అమ్మగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. అలా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక చెట్టు కమ్మ వచ్చి గజపతిని తాకుతుంది. అప్పుడు కింద పడిన గజపతి చుట్టూ చూడగా తన ముందు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో గజపతి భయాన్ని నటిస్తాడు. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది నాన్న. నన్ను గుర్తుపట్టారా? తల్లి, దయచేసి నన్ను చంపకు. నిన్ను అప్పుడే చంపలేను నాన్న. ముందైతే మన వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు. సరే, చెప్తా. మారువేషంలో ఉన్న గజపతితో కలిసి దయ్యం వెళ్తుంది. ఆ సమయంలో తాంత్రికుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలా దెయ్యం ఊరి పొలిమేర దాటి ముందుకు పయనిస్తుంది. ఇంకెంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసాం. తాంత్రికుడు ఉండే పరిసరాల్లోకి చేరుకున్న తర్వాత రాజేష్ తన అసలు రూపంలోకి మారుతాడు. ఆ సమయంలో అదంతా చూసి దెయ్యం ఆశ్చర్యపోతుంది. అప్పుడు చీకట్లో నుండి తాంత్రికుడు బయటకొచ్చి దెయ్యాన్ని బంధిస్తాడు. నన్ను విడిచిపెట్టు. నా ఉచ్చులో ఇంత తేలిగ్గా చిక్కుతావనుకోలేదు రూపాలి. అసలు ఎవరు నువ్వు? నేనే శక్తివంతమైన తాంత్రికుడిని, శుక్లా. తాంత్రికుడు బందీగా ఉన్న దయ్యంతో అక్కడ నుండి మాయమైపోతాడు. ఆ తరువాత తన చోటులో కన్య ఆత్మను బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో రాజేష్ బలి కోసం ఉన్న కత్తిని బదులు చేస్తున్నాడు. మరోవైపు కైరాకు రాజేష్ దగ్గరలో ఉండే సంకేతాలు తెలుస్తాయి. మీ అబ్బాయి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది అమ్మా. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ దుర్మార్గుడు నా బిడ్డను ఏం చేస్తున్నాడు ఏంటో. జానకి బాధపడుతున్న సమయంలో కొద్ది దూరం నుండి దెయ్య కేకలు వినిపిస్తాయి. వెంటనే కైరా వాళ్ళు అటువైపు వెళ్తారు. అలా వారంతా తాంత్రికుడు ఉన్న గృహ వద్దకు చేరుకోగా
కైరా లోనికి ప్రవేశించాలని చూస్తుంది. అప్పుడు లోపల నుండి ఎవరో తనని బయటకు తోసినట్టు ఎగురొచ్చి పడుతుంది. అలా చేసింది తాంత్రికుడు వశంలో ఉన్న రాజేష్. ఆ సమయంలో తన బిడ్డను చూసి తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. కైరా, వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు లోనికి వెళ్ళు. జాగ్రత్త బుజ్జి. నా పేరే బుజ్జి, కానీ నా దెబ్బ మిర్చి బజ్జి అంత ఘాటుగా ఉంటుంది. గృహలో ఉన్న తాంత్రికుడు దెయ్యాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో కైరా ప్రవేశిస్తుంది. అప్పుడు కైరా రాకను గమనించిన తాంత్రికుడు, కైరా, నువ్వు ఏంటి దారి తప్పి వచ్చావా? నా పేరు నీకెలా తెలుసు? ఈ మధ్య కాలంలో నీ గురించి కొన్ని కథలు విన్నానులే. మరిప్పుడు ఆ కథల్లో అంతమైన వారి జాబితాలో నువ్వు కలవాలనుకుంటున్నావా? తాంత్రికుడు తన పూర్తి శక్తితో దాడి చేయడం వల్ల కైరా ఇబ్బంది పడుతుంది. అది గమనించిన రెక్కల దెయ్యం, బుడతా బుడతా, బుజ్జికి నా సాయం కావాలనుకుంటా, వెంటనే వెళ్ళాలి. జంతర్ మంతర్ హై, జంతర్ మంతర్ హై. బుడత దెయ్యం మంత్రం చదివిన కాసేపటికి తాంత్రికుడు ఉండే గృహ వద్ద ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో బుడత దెయ్యం, బుజ్జి దెయ్యం కలిసి రాజేష్ ని బంధిస్తారు. ఆ తర్వాత తాంత్రికుడితో పోరాడుతున్న ఖైరాకు సాయం చేయడానికి వెళ్తారు. అప్పుడు చెరో వైపు నుండి తాంత్రికుడు చేతులను బంధిస్తారు. స్వార్థపరుడా, బతకడం సిగ్గుచేటుగా లేదా? ఈ లోకంలో స్వార్థం మాత్రమే ఉంది కైరా. నన్నడ్డుకుంటే నీకేం లాభం? నాతో చేతులు కలిపి నిన్ను మరింత శక్తివంతురాలిగా చేస్తాను. నేను కేవలం మంచి వైపే ఉంటాను. నీలాగా సొంత బిడ్డను బలి పశువుని చెయ్యను. అయితే నువ్వు ఎక్కువ కాలం బతకవులే. నాకంటూ ఏ బంధాలు లేవు. కైరా తన కపాల కిరీట శక్తితో తాంత్రికుని అంతం చేయడంతో రాజేష్ తిరిగి మామూలు స్థితిలోకి వస్తాడు. ఆ సమయంలో జానకి ఎంతగానో సంతోషపడి తన బిడ్డను దగ్గరకు తీసుకుంటుంది. కానీ రాజేష్ మాత్రం అయోమయ స్థితిలో ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దెయ్యం బయటకు విడుదలై అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కైరా, ఆ రూపాలి తిరిగి మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నట్టుంది. ఈ సమస్య ఇంకా ముగిసిపోలేదు. పదండి వెళ్దాం. మరోవైపు స్పృహలోకి వచ్చిన గజపతి ఒకసారి చుట్టూ గమనించుకుని లక్ష్మి ఇంటికి బయలుదేరుతాడు. ఆ సమయంలో తనని ఈ విధంగా చేసింది ఎవరని ఆలోచిస్తూ ముందుకు కదులుతున్నాడు. చివరిగా గజపతి లక్ష్మి ఇంటికి చేరుకోగా లక్ష్మి అతని చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు గజపతి తాను స్పృహ కోల్పోయిన విషయం గురించి చెప్తాడు. అలాగైతే రూపాలితో మీలాగా వెళ్ళింది ఎవరై ఉంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తుంటే ఏదో కీడుకి సంకేతంలా ఉంది. అమ్మా, రాజేష్ కోసం ఊరంతా వెతికి చూశాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నాకేదో భయంగా ఉందమ్మా. నువ్వు బాధపడకు తల్లి, అబ్బాయికి ఏం కాదులే. అలా మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి గజపతిని ఎవరో పట్టుకుని లాగినట్టు బయటకొచ్చి పడతాడు. అప్పుడు కోమలి తన తల్లితో కలిసి కంగారుగా బయటకొచ్చి చూడగా అక్కడ గజపతి ఎదురుగా దెయ్యం ఉంటుంది. కలుగులో దాక్కున్న ఎలకలాగా భలే వచ్చావులే. దీనంతటికి కారణం నేనే కదా రూపాలి. నన్ను చంపి నీ పగ తీర్చుకో. నిన్ను ఎలాగో చంపుతాను నాన్న, కానీ నా చావుకు ఆద్యం పోసిన వాళ్ళు ఎక్కడో చెప్పు. దెయ్యం మాట్లాడుతున్న సమయంలో కైరా వాళ్ళు అక్కడకు చేరుకుంటారు. అప్పుడు కైరా రాకను గమనించిన దెయ్యం వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో కైరా వేగంగా అక్కడ నుండి కదిలి వెళ్తుంది. దాంతో దెయ్యం వెనకే వెంబడిస్తుంది. ఈ చిన్న పిల్లలు ఆటలు కట్టి పెట్టి దమ్ముంటే నా ముందుకురా. కైరా తన వేగంతో దెయ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బుడత దెయ్యం గజపతితో మాట్లాడి గృహ వద్ద ఉన్న వారిని ఊర్లోకి తీసుకురావాలని చెబుతుంది. ఆ తర్వాత గజపతి సరేనని ఒప్పుకుని గృహ వద్దకు పయనమవుతారు. నిజానికి కైరా తమకు సాయం చేస్తుందనే నమ్మకంతో గజపతి వారందరినీ ఊర్లోకి తీసుకొస్తున్నాడు. ఇదంతా ఇక్కడితో ఆపేయొచ్చు కదా. నన్ను ఈ ఊరు వాళ్ళు ఏం చేశారో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నేను ఒక నష్టజాతకురాలు అని ముద్ర వేసి నన్ను ఈ ప్రజలు చంపేశారు అనే దెయ్యం తనకు జరిగిన అన్యాయం గురించి కైరాకు వివరిస్తుంది. నీకు ఎవరైతే అన్యాయం చేశారో
వాళ్లతోనే సమాధానం చెప్పిస్తాం. పద. కైరా దెయ్యంతో కలిసి ఊర్లోకి బయలుదేరుతుంది. అలా ఊర్లోకి చేరుకునేసరికి గ్రామస్తులు భయంగా నిలబడి ఉంటారు. అప్పుడు కైరా గజపతితో మాట్లాడుతూ, మీరేనా పిచ్చి జనాలు మాటలు నమ్మి కూతురు చావుకు కారణమయ్యారు? అవును, ఆ దుర్మార్గుడిని నేనే. గజపతి తన కూతురి విషయంలో ఎంతగానో బాధపడతాడు. అదే విధంగా గ్రామస్తులు తమ తప్పును ఒప్పుకుని క్షమాపణలు అడుగుతారు. కానీ దెయ్యం కోపం చల్లారదు. రూపాలి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే ఊరంతా కలిసి ఒక పని చేయాలి. చేస్తారా? జీవితంలో క్షమించలేని తప్పు చేశాం. కనీసం ఇలాగైనా మా పాపాన్ని కడుక్కుంటాం. ఏం చెయ్యాలో చెప్పమ్మా. గ్రామస్తులందరూ చేతిలో కాటి దీపాలు వెలిగించుకుని ఊరి శ్మశానం వైపు వెళ్తున్నారు. అలా శ్మశానం వద్దకు చేరుకున్న గ్రామస్తులు రూపాలి సమాధి చుట్టూ దీపాలు పెడతారు. ఆ తర్వాత గజపతి 3 పిండాలను సమాధి వద్ద పెడతాడు. అప్పుడు దెయ్యం అక్కడున్న పిండాలను తింటుంది. అలా తినడం పూర్తయిన తర్వాత దెయ్యం శాంతిస్తుంది. చూడు రూపాలి, నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇన్నేళ్లు కోపంతో రగిలిపోయాను, కానీ ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. గతంలో ఈ ప్రజలు నీ చావుకు పూనుకున్నారు, కానీ ఇప్పుడు నీ ఆత్మకు శాంతి కలగాలని బలంగా కోరుకుంటున్నారు. తల్లి రూపాలి, నన్ను క్షమిస్తావు కదా? ఇది నా తలరాత నాన్న. ఇక తప్పుల గురించి మాట్లాడుకోవడం అనవసరం. కొన్ని క్షణాల తర్వాత దెయ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సమాధి వద్ద ఉన్న కాటి దీపాలు ఆరిపోతాయి. తమ ప్రాణాలను కాపాడిన ఖైరాకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతారు. అలా వచ్చిన పని పూర్తి అవడంతో ఖైరా వాళ్ళు తిరిగి తమ చోటుకు పయనమవుతారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ వారంతా మునుపటి జీవితాన్ని మొదలు పెడతారు. For more horror stories, please subscribe our channel.